చెల్లెమా చెల్లెమా. ఓ మీరా మూర్తనయ్య, ఏదో గుడికి వెళ్ళొస్తున్నట్టున్నారు. అవునమ్మా, ఈవేళ నా పుట్టినరోజు, అందుకే అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించి వస్తున్నాను. ఇదిగో ప్రసాదం తీసుకో. బావగారు ఇంట్లో లేరా? లేరన్నయ్య. వారితో మీకేమైనా పనుందా? లేదు, ఆయనకి పూజలు పునస్కారాలు కిట్టవు కదా అని. అవునన్నయ్య, ఎన్నేళ్లు కాపురం చేసిన నాకంటే మీరు మా పక్కింటికి వచ్చిన ఏడాది లోపలే మా వారి తత్వం బాగా అర్థం చేసుకున్నారు. అంతా నీకోసమే కదమ్మా. ఏమిటన్నయ్య? అవునమ్మా, నిన్ను చూసిన మొదటి రోజే చనిపోయిన నా చెల్లెలు కమలను చూసినట్టు అనిపించింది. అందుకే ప్రతిరోజు నిన్ను చూసి ఒక్కసారైనా మాట్లాడిందే నేను ఉండలేనమ్మా. అది నా అదృష్టం. అదేమిటమ్మా? అవును, కన్నవాళ్ళు తోబుట్టువులు లేని నాకు నీలాంటి మంచి అన్నయ్య దొరకడం అదృష్టం కదూ. వాణి గుడికి రాలేదా అన్నయ్య? అది నాతో ఎందుకు వస్తుందమ్మా? నేనెంతగా ప్రేమిస్తున్నా దానికి నా మీద ఏమాత్రం గౌరవం లేదు. దాని క్లబ్బులు, దాని షికార్లు అవి. అన్యాయంగా ఆడవాళ్ళ మీద అపవాదులు వేయొద్దన్నయ్య. కలుసుకున్నప్పుడల్లా ఇలాగే కమ్మని కబుర్లు చెప్తావు. క్యాంపుకి వెళ్ళినప్పుడు మాత్రం గుర్తుకురాను. నన్నేం చెమ్మటో డార్లింగ్, నా బిజినెస్ అలాంటిది. రోజుకు ఒక ఊళ్ళో ఉండాలి. వాళ్ళ సాయంకాలం ఫ్లైట్ లో బాంబే పెడుతున్నాను, రేపు మార్నింగ్ ఫ్లైట్ లో బెంగళూరులో ఉంటున్నాను. ఎల్లుండి మన కాస్మోపాలిటన్ క్లబ్ యానివర్సరీకి రావా? యానివర్సరీ కోసం కాకపోయినా ఈ ఏంజిల్ కోసం వచ్చి తీస్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఇక హోటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మా ఇంటికి వచ్చేయచ్చు. ఏమండి, ఇలా తాగితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? మిమ్మల్ని నమ్ముకున్న బాబు నేను ఏం కావాలండి? బాబు సంగతన్నా బాగుంది. నీకేమే ఆడదానివి, అందులోనూ అందమైన దానివి, ఎలాగైనా బతకగలవు. ఏమండి? ఏ తప్పు మాట్లాడానా? తాగిన వాడు ఎప్పుడూ తప్పు మాట్లాడు. గుండె బద్దలు కొట్టినట్టు నిజాన్ని గుండెల మీద చేసి చెప్పగలడు. నువ్వు చెప్పగలవా? ఇందాక నేను లోపలికి వస్తున్నప్పుడు ఒకడు గోడ దూకి బయటికి పారిపోయాడు. వాడెవడు చెప్పు? ఎవరండి? నాకేం తెలీదండి. మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? నేను కాబట్టి ఇలా మాటలతో సరిపెట్టాను. అదే ఇంకొకడు అయితేనా? ఇప్పుడు కదలే, సమయం వచ్చినప్పుడు చెప్తాను. అన్నం పెట్టాను. చిచి, ఇది మనుషులు తినే తిండి రాస్కెల్. ఆయన తిండిని గురించి నీకేం తెలుసు? తిండి గతిలేని ఇంట్లోంచి వచ్చిందని. పోనీ ఈ పాలైనా తీసుకోండి. పాలు తాగడా నేనేమన్నా పసిపిల్లని అనుకున్నావా? అంతగా తాగాలి అంటే విస్కీ ఇవ్వు, తాగుతా. నువ్వెందుకు ఇస్తావు? నువ్వు విస్కీ ఇవ్వు, ఏదో ఒక రోజున నాకు విషం ఇస్తావు. దట్స్ ఆల్. అన్నపూర్ణ, అన్నపూర్ణ. పిలిచారా? ఏమిటిది? అమ్మవారి పసుపు కుంకుమ. నేను ఇంట్లో లేనప్పుడు గుళ్ళు గోపురాలు అనేది సాగుతూ ఊళ్ళో తిరుగుతున్నావు అన్నమాట. నేను వెళ్ళలేదండి, పక్కింటి మూర్తన్నయ్య గారు తెచ్చిచ్చారు. ఓహో, మూర్తిగాడు ఇచ్చాడా? ఏమన్నా, వాడు నీకు అన్నయ్య, నువ్వు చెల్లెలివి. ఇది నన్ను నమ్మమంటావు? అనవసరమైన అపోహలతో మనసు పాడు చేసుకోకండి. మీకిష్టం లేకపోతే ఆయన ఎప్పుడు ఈ గడప తొక్కద్దని చెప్తాను. గుడ్, వెరీ గుడ్. అది పతివ్రతల లక్షణం. హలో అన్నపూర్ణ. అవునన్నయ్య. ఏమీ లేదమ్మా, మా ఫోన్ చెడిపోయినట్టుంది. నేను రాత్రికి రావడానికి లేట్ అవుతుంది. కాస్త వాడిని పిలుస్తావా? అలాగే అన్నయ్య. ఎవరు వచ్చినట్టున్నారు?
వాణి, అన్నయ్య ఫోన్. అరే, ఏదో గుడ్డగాలిపోతున్నట్లుందే. వాణి, అన్నయ్య రావడానికి రాత్రి 10 అవుతుందట. ఫోన్ చేశారు. హలో అన్నయ్య. ఏమ్మా? వాణి ఇంట్లో లేదు, గుడికెళ్ళింది. సరే, వచ్చిన తర్వాత చెప్పు. అలాగే. ఓకే. చెల్లెమ్మా. అన్నయ్య, ఏమిటన్నయ్య ఇవాళ ఎప్పుడొచ్చా? నేను రాకూడదని అనుకున్నా, కానీ రాక తప్పలేదు. ఆత్మీయులతో చెప్పుకుంటే కాస్తైనా బాధ తగ్గుతుందని. చెప్పన్నయ్య. ఏం చెప్పమంటావమ్మా? నా పడక గదిలో నా భార్య ఒక పరాయి వాడితో సరసాలాడుతుంటే అన్నయ్య, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని, బయటపడితే తేలికైపోతానని ఇన్నాళ్ళు సహించాను. దాన్ని అది ఆసరాగా తీసుకుంది. అన్నయ్య, నరికి పారేయాలంటే నాకెంతో సేపు పట్టదు. కానీ లోకం దృష్టిలో నేను అకారణంగా హంతకుండా అయిపోతాను. ఆ రోజు నేనేదో అంటే నువ్వు కాదన్నానే. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడమ్మా. చూడక్కర్లేదన్నయ్య, నాకంతా తెలుసు. అమ్మా. అవునన్నయ్య, కానీ నేను నిన్ను కోరుకునేది ఒక్కటే. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆవేశపడద్దు. ఈ విషయంలో నువ్వు నేరస్తుడి కావడం నాకు ఇష్టం లేదన్నయ్య. అవునమ్మా, మంచి మాట. అంతేకాదు, మరొక విషయం కూడా నీతో చెప్పాలి. ఏమిటమ్మది? నువ్వు ఇక్కడికి రావడం మా వారికి ఇష్టం లేదు. అమ్మా, నాకు తెలుసమ్మా. అందుకే వాణి విషయం నిన్న రాత్రి నీతో మాట్లాడాలని వచ్చి కూడా బావగారు రావడం చూసి ఆయన కంటపడకూడదని వెళ్ళిపోయాను. కానీ వారు నిన్ను చూశారన్నయ్య. చూశారా? అవును. ఎవరు అని నన్ను నిలదీసి మరీ అడిగారు. ఈ లేనిపోని అనుమానాలు రేపు నా జీవితాన్ని ఏ మలుపు తిప్పుతాయోనని భయం వేస్తోంది. అన్నయ్య, ఈ చెల్లి మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఇక మీదట ఈ ఇంటికి రావద్దు. జీవితంలో నాకున్న మనశ్శాంతల్లా నువ్వే. అది కూడా నాకు లేకుండా చేస్తున్నాడు భగవంతుడు. ఇంకెప్పుడు ఇక్కడికి రాను. నాకు తెలిసిపోయిందనే. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది నాటకం. బావగారు. బావగారా? రాస్కెల్, ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? ఏమండి, అన్నయ్య దేవుళ్ళ లాంటి వాడండి. అన్నయ్య? గాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళంతా మహాత్ములు కాదు. అన్నయ్య అని పిలిచినంత మాత్రాన వీడిని అన్నకాడు. ఏమండి, మీరు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు. చేసిన రంగుతనం తలక ఇంకా వీడిని వెనకేసుకొస్తున్నావా? మీ కోపం ఉంటే కస్తీరా నన్ను కొట్టండి. ఆమెనేమీ చేయకండి. నువ్వెవడా నాకు చెప్పడానికి? ఇది నా భార్య. మళ్ళీ ఆమె మీద చెయ్యి వేసేవో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తానా? మూర్తి గారు, ఆగండి. ఇది మా కుటుంబ విషయం, మీకు అనవసరం. ముందు ఇక్కడి నుంచి మీరు మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. బాగా నటించాం. వాడు నా చేతుల్లో చావకుండా తెలివిగా తప్పించాం. ఇన్నాళ్ళు కట్టుకున్న భార్యను కన్న బిడ్డను పట్టించుకోకుండా వ్యసనాలకు బానిసైపోయారనుకున్నాను. కానీ మనిషిగా ఇంత దిగజారిపోయారనుకోలేదు. దిగజారిపోయింది నేను కాదే, నువ్వు. నేనా? ఇన్నేళ్లు నాతో కాపురం చేసి అర్థం లేని అపవాదు నా మీద వేయడానికి మీకు నోరెలా వచ్చిందండి? అపవాదు కాదన్నయ్య గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. వాణి, చిచి, అన్నయ్య అన్నయ్య అంటూనే నా మొగుడు నా కట్టుకుని నా కాపురంలో నిప్పులు పోసి నా మూర్తిని నాకు కాకుండా చేస్తావా? ఇప్పుడే ఉంటావే, నువ్వేం చెప్పలేవు. నేను చెప్తావే. నీలాంటి నీచురాలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉంటాను వీలేదు. బయటికి. ఇంట్లోనే కాదన్నయ్య గారు, ఈ ఊళ్ళోనే ఉండకూడదు. ఉంటే నాలాంటి అమాయకురాలు కాపురాలు గంగపాలవుతాయి.
ఇంకా నిలబడ్డావే మరి ఎదురు ఇంట్లోంచి పోబడి. వెళ్ళకపోతే జుట్టు పట్టి ఏడుస్తారు. ఎందుకని అడిగే హక్కు మాత్రం మాకు లేదు. మీరు పో అంటే పోవలసిందే. మీరు చెప్పిందే చట్టం, మీరు చేసిందే శాసనం. మీరు క్లబ్ల వెంట తిరిగినా, తప్పతాగే వ్యభిచారం చేసినా నోరు మూసుకుని ఉండాలి. తాళి కట్టించుకున్న నేరానికి మీరు ఏం చేసినా తల ఉంచుకోవాలి. అదేమంటే మీరు మగవారు. తరతరాలుగా ఆడవారి తలరాతలు రాసింది కూడా మీ మగవారే. అదేగా మీ ధీమా, అందుకేగా మీకు ఈ అధికారం. మమకారం పంచలేని వారికి అధికారం కూడా లేదండి, లేదు. నాకేదో చెప్తున్నావా? నేనే కాదండి, ఆనాడు నిప్పు లాంటి సీతాదేవి కూడా శ్రీరాముని మాటకు నోరు మూసుకునే నిప్పులో దూకిందండి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. చెయ్యని నేరానికి ప్రాణం తీసుకునేంత పిరికిదాన్ని కాను. సచ్చి నా మీద పడిన మచ్చను నిజం చేసుకునేంత మూర్ఖురాల్ని కాను. బ్రతికే సాధిస్తాను. ఏ నాటికైనా మీ నోటితోనే మీ తప్పొప్పించి మీ కళ్ళు తెరిపిస్తాను. వీడు నా కొడుకు, వీడిక్కడే ఉండాలి. వీడి మీద నీకు ఎలాంటి హక్కు లేదు. ఏమన్నారు? తల్లికి బిడ్డ మీద హక్కు లేదా? ఇదెక్కడి న్యాయం అండి? పని మనిషిలా మీకు సేవలు చేయడానికి హక్కుంది, పడక గదిలో మీ అవసరాలు తీర్చడానికి హక్కుంది. కానీ నవమాసాలు మోసి కన్న బిడ్డ మీద మాత్రం నాకు హక్కు లేదా? తల్లిగా నా బిడ్డ మీద నాకు లేని హక్కు ఆ దేవుడు కూడా లేదు. ఒక ఆడదాని కడుపును పుట్టి, ఒక ఆడదాని మెడలో తాళి కట్టి ఆడదాన్నే అవమానిస్తున్నారంటే మీరు మనుషులు కాదు, రాక్షసులు, రాక్షసులు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నన్ను రచ్చగొట్టి హంతకుని చెయ్యి. వీడంతగా నీకు కావాలంటే కోర్టుకెళ్ళి అక్కడ అందరి ముందు నీ శిలాను గురించి నేను చాలా చాలా చెప్పాల్సి ఉంటుంది. వద్దులేండి, ఇంటి రభస రచ్చకెక్కించకండి. వీణ్ణైనా మంచి దారిలో పెంచండి, అంతే చాలు. నువ్వింత విచ్చలవిడిగా తిరుగుతున్నా ఇన్నాళ్ళు చూసి చూడట్టు ఎందుకు కూరుకున్నానో తెలుసా? బయటపడితే నా బ్రతుకు బజారు పాలవుతున్నది. మూర్తి, నన్ను క్షమించు. నిన్న భగవంతుడు కూడా క్షమించడు. ఈ రోజు అభంశుభం ఎరుగని అన్నపూర్ణ జీవితాన్ని సర్వనాశనం చేసి క్షమించరాని మహాపరాధం చేసావు. అందుకు శిక్ష అనుభవించక తప్పదు, అనుభవించక తప్పదు.